నమస్తే అండి. ఈరోజు గోదామ్మవారి కళ్యాణం గురించి మాట్లాడుకుందామండి. తమిళనాడులోని శ్రీ విల్లుపుత్తూరులో విష్ణుజిత్తుడనే భక్తుడు ఉండేవారు. ఈ ఊరిలో శ్రీకృష్ణుడు మర్రి ఆకులో తేలి ఆడుతూ లోకాన్ని రక్షించాడు అని నమ్మకం. అందుకే ఇక్కడ ప్రధాన దైవంగా కృష్ణుడిని కొలుస్తారు. విష్ణుజిత్తుడు నిత్యం పుష్పాలను కృష్ణుడికి అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుజిత్తుడు ఒకసారి తులసి మొక్క కోసం పాదులలో నిలుకుతుంటే ఒక పాప కనిపించింది. ఆమెని భగవంతుని ప్రసాదం అనుకుని పెంచుకోసాగాడు. ఆమెకి గోదయ్ అని పేరు పెట్టారు. పిలవగా గోదాదేవి అని అలవాటైంది. ఆమె చాలా భక్తిగా ఉండేది. శ్రీకృష్ణుడి పట్ల భక్తి శ్రద్ధలతో ప్రేమగా మారింది. తన చుట్టూ ఉన్న స్నేహితులందరికీ గోపికలుగా తన ఉండే చోట గోకులంగా భావించేది. తన తండ్రి రోజు కృష్ణుడి కోసం తెచ్చిన పూలమాలను గోదాదేవి తనే స్వయంగా ధరించి తనలో కృష్ణుడిని చూసుకుని మురిసింది. ఒకరోజు ఇందులో వాళ్ళ తండ్రి చూసి అపచారం జరిగింది అని బాధపడ్డారు. ఆ రోజు రాత్రి కృష్ణుడు తన కల్లో కనిపించి గోదా సాక్షాత్తు భూదేవి అని తన తండ్రికి చెప్పారు. పూలను ధరించటం వల్ల అపచారం కాదు, అందులో భక్తి ఉండటం వల్ల ఆనందం కలిగింది అని చెప్పారు. ఇది విన్న విష్ణుజిత్తుడు గోదాదేవి యొక్క మహిమను గుర్తించి అప్పటి నుంచి ఆండాలని పిలవసాగారు. ఆండాళ్ళు అంటే తనని కాపాడటానికి వచ్చిన శ్రీమూర్తి అని అర్థం. గోదాదేవి కృష్ణుణ్ణి పెళ్లి చేసుకుంటాను అనుకుంది. ఒకప్పుడు గోపికలు చేసిన కాచాయిని వ్రతం ధనుర్మాసం ప్రారంభంలో మొదలుపెట్టింది. చాలా కఠినమైన పద్ధతులతో పాటించింది. తన స్నేహితులకు కూడా నేర్పించింది. తను 30 పాసురాలు పాడింది. 30 పాసురాలు ధనుర్మాసంలో ప్రతి వైష్ణవులు ఇంట్లో వినిపిస్తుంది. కృష్ణుడు విష్ణుజిత్తుకి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ ఆయన శ్రీరంగనాథునిగా వెలిసి తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్పారు. విష్ణుజిత్తు సంతోషించి అక్కడ ప్రజలను తీసుకెళ్ళాడు. అర్చకులు ఆహ్వానించారు. గోదాదేవి పెళ్లి కూతురుగా గర్భగుడిలోకి ప్రవేశించాక అందరూ చూస్తుండగానే రంగనాథునిలో ఏకమైపోయింది. ఇదంతా భోగి రోజు జరిగింది. అందుకేనండి ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు అంగరంగ వైభవంగా గోదాకృష్ణుల కళ్యాణం జరుపుతారు. మనం అందరం కూడా ఆ కళ్యాణం వీలున్నంత వరకు వెళ్ళి చూసి వద్దామండి భోగి రోజు. ఇదండి గోదాదేవి కళ్యాణం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నా ఛానల్. మీ లైక్ మాకు ఎంతో విలువైనదండి.